వేదం షణ్ముఖ శర్మ గారికి మనసా శిరస నమస్కరించి ప్రారంభించుకుందాం. తొంభై మూడో శ్లోకము కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కురుకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత అని ప్రారంభమవుతుంది. మొట్టమొదట్లోనే కుశల అనేటువంటి మాట వాడడం వల్ల కుశము అంటే గడ్డిపోత అని కూడా అర్థం, లేక సన్నగా ఉండేది అని చెప్పి అర్థం. ఇంతవరకు అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని వర్ణిస్తూ వచ్చినారు, కానీ ఆ స్థూలంలోంచి క్రమంగా సూక్ష్మంలోకి మారుతున్నారు. అంటే మూలాధార చక్రంలో సుషుమ్నలో ప్రయాణం చేసేటువంటి కుండలిని శక్తి గురించి డిస్క్రైబ్ చేయబోతున్నారు. కాబట్టి ఆ సంగతి సూచిస్తూ ముందుగా కుశల అనే మాట వాడడం జరిగింది. కుశలము అంటే బుద్ధి కుశలత అనే మాటను ఉపయోగిస్తుంటారు. అంటే చాలా నైపుణ్యంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కుశలత్వము అని చెప్పి అంటారు. అమ్మవారు చేపట్టేటువంటి కార్యక్రమం ఏమిటంటే సృష్టి, స్థితి, లయ. ఈ మూడు కార్యక్రమాలను చాలా నైపుణ్యవంతంగా ఆమె చేపడుతుంది. దీంట్లో మనకు ముఖ్యమైనది సృష్టి స్థితి కాదు, ఆ లయమై పరమాత్మ దగ్గరికి చేరుకోవడం. కాబట్టి ఆ కార్యక్రమాల్ని ఆమె మాత్రమే సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. ఆమెను శరణు వేడినట్లయితే మనం చేరుకోగలుగుతాం అని చెప్పారు. అంతేకాకుండా కుశల ప్రశ్నలు అనే మాటను అప్పుడప్పుడు మనం ఉపయోగిస్తుంటాం. అంటే క్షేమంగా ఉండడం అని చెప్పి అర్థం, క్షేమ సమాచారాన్ని విచారించడం అని చెప్పి అర్థం. ఈ మూలాధారం నుంచి పైకి పోయేటువంటి ప్రయాణంలోన మన సొంత తెలివితేటలు ఉపయోగించి గురువు ఉంటే పర్వాలేదు, ఆ గురువు సక్రమైన వాడైతే పర్వాలేదు, ముందుగానే అతనికి ఆత్మ సాక్షాత్కారం అయి ఉంటే పర్వాలేదు. అట్లా కాకుండా మామూలు గురువులైనా, లేకపోతే సగం తెలిసిన గురువులైనా, లేక అసలు గురువు దొరకకపోయినా మన సొంత ప్రయత్నం అంటూ చేస్తే అది క్షేమకరం కాకపోవచ్చు, ఒక్కొక్కసారి పిచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా లేకుండా అమ్మవారిని శరణ కోరినట్లయితే క్షేమంగా మనని మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు చేరుస్తుంది అని చెప్పి అర్థం. ఆల్రెడీ ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పడానికి సూచనగానే పైకి చూడడానికి స్థూల వర్ణన మాదిరి కనిపించినప్పటికీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది సూక్ష్మయానం అన్న సంగతి మనకు అర్థమయ్యేటట్టుగా సూచనలు అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. కేవలం పై అర్థాలు మాత్రమే తెలుసుకుంటూ పోయే వాళ్ళకి అది అందకపోవచ్చు. అందుకే ఆమె నేత్రాల గురించి వర్ణిస్తూ ఎర్రటి నేత్రాలు ఉన్నాయని చెప్పన్నారు. చెలికత్తలేమో తెల్లటి కస్తూరిని ఆమె చెంపలకు అలదినారు. ఆ తర్వాత పసుపు రంగులో ఉండేటువంటి గంధాన్ని అలదినారు అని చెప్పి తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ తెలుపు పసుపు కలుస్తాయో, లేక మనం సున్నము దాంతో పాటు పసుపు కలిపినట్లయితే పారాయణి రంగు వస్తున్న సంగతి మనకు తెలుసు. అంటే దాదాపు కాషాయ రంగులో ఉంటుంది. అంటే ఆ ఎరుపు వర్ణం దగ్గర నుంచి కాషాయ వర్ణంలోకి మారింది అని చెప్పారు. ఆమె సంపెంగ పూలను చాలా ఇష్టపడుతుంది, వాటితో అలంకరించుకుంది అని చెప్పి స్థూల వర్ణంలో చెప్పబడింది. కానీ సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఆమె మూలాధారంలో ఉండేటువంటి ఎరుపు దగ్గర నుంచి స్వాధిష్టానంలో ఉండేటువంటి కాషాయ రంగు దగ్గరికి చేరి అక్కడి నుంచి క్రమంగా మణిపూరకం దగ్గర ఉండేటువంటి పసుపు రంగు దగ్గరికి చేరుకున్నది అని చెప్పి అర్థం. కాబట్టి ఇదంతా కూడా పైకి స్థూలంగా కనిపించినప్పటికీ స్థూలం నుంచి సూక్ష్మంలోకి మారిపోయిన మనము అక్కడి నుంచి బుద్ధి కుశలతోటి మన బుద్ధిని ఉపయోగించకుండా అమ్మవారిని అడిగినట్లయితే ఆమె క్షేమంగా క్రమక్రమంగా పైకి తీసుకుపోతుందని చెప్పారు. ఆమె కోమలాకార. ఇంతవరకు మనం స్థూల రూపాన్ని చూస్తున్నాము. ఆమె నిత్య యవని, పదగుణిత, కాబట్టి చాలా బలిష్టంగా యవనంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం పరిశీలించబోతున్నది ఆ స్థూల శరీరాన్ని కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మతరమైనటువంటి కుండలిని శక్తిని పరిశీలిస్తున్నాం. కాబట్టి చాలా కోమలమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంది అని చెప్పారు. తర్వాత నామం కురుకుళ్ళ. కురుకుళ్ళ అంటే వజ్ర వైడ్యూర్యాలతో
రూపొందింపబడినటువంటి నౌక అని చెప్పి అర్థం. నౌక అంటేనే యానానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అర్థం. ఈ వజ్ర వైడూర్యాలు అనే మాట ఎందుకు వాడబడిందంటే ప్రస్తుతం అమ్మవారు మణిపూరక చక్రం దగ్గర మణులతో కూడినటువంటి చక్రం అది. కాబట్టి మణిపూరకం దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి పైకి పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా ఈ కురుకుళ్ళ అనేటువంటి మాటకి మరొక అర్థం ఏమిటంటే ఇంతవరకు ఆమె మనలో ఉండేటువంటి పంచకోశాలలో లోపల ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. కానీ ఆమె లోపల మాత్రమే కాదు బయట కూడా ఉంటుందని చెప్పి మళ్ళీ తర్వాత తెలుసుకున్నాం. ఈ పంచకోశాలలో చిట్ట చివరిది ఆనందమయ కోశం. అది బ్రహ్మానందం కాదు. బ్రహ్మానందాన్ని లోపల కలిగినటువంటి కోశం అది. దాన్నే అహంకారం అని కూడా మనం పిలుస్తాం. దానికంటే దిగున ఉండేటువంటి కోశమేమో జ్ఞానమయ కోశం, లేక విజ్ఞానమయ కోశం అంటాం, లేక బుద్ధిమయ కోశం అంటాం. ఈ రెండు కోశాలకు మధ్య ఒక చిన్న తటాకం ఉందంట, వాపి అంటారు. తటాకం ఉందట. అక్కడ ఈ కింద నుంచి వస్తున్నటువంటి మూలాధారం నుంచి వస్తున్నటువంటి కుండలిని శక్తి యొక్క శక్తి అంతా అమృత రూపంలో ఉంటుందంట. ఆ ఉండేటువంటి ఆ తటాకానికి పేరు కురుకుళ్ళ. అంటే ఆమె మణిపూరక చక్రం నుంచి ప్రారంభమై దాదాపు సహస్రారం దగ్గర వరకు చేర్చింది అని చెప్పి అర్థం. ఇవి మనం గురువు ఉండినట్లయితే ఆ చేరేటువంటి క్రమాన్ని అర్థం చేసే క్రమాన్ని తెలుసుకోవాలి. కానీ మనకు గురువు లేరు కాబట్టి మనం ఆ మార్గంలో ప్రయాణం చేయడం లేదు కాబట్టి కేవలం ఊహామాత్రంగా మాత్రమే ఈ ప్రయాణాలన్నీ కూడా మనం చేస్తున్నాం. అది కేవలం భావిస్తే చాలు, యద్భావం తద్భవతి అని కదా. కాబట్టి ఆ క్రమక్రమంగా పైకి అక్కడికి తీసుకొని పోతుందని చెప్పారు. వీటన్నిటిలో కూడా లలితా సహస్రనామాల్లో గురువు ఉండినట్లయితే చేయాల్సిన పద్ధతి ఏమిటి, ఆ గురువు ఉండినప్పుడు కూడా బయట గనక మనం శ్రీచక్ర అర్చన చేస్తున్నట్లయితే ఏ రకంగా అర్చన చేయాలి, లేక అర్చన బయట కాకుండా లోపల గనక చేస్తున్నట్లయితే గురువు సహాయంతో ఎక్కడెక్కడ ఏ శక్తులు ఉంటాయి, వాటిని ఎట్లా పూజించాలి అని ఈ క్రమం అంతా తెలుసుకోవాలి. ఇవన్నీ లేకుండా కేవలం భావన మాత్రం చేత మనం చేతనత్వాన్ని పొంది ఆ చైతన్యాన్ని చేరుకునే మార్గం కూడా దీంట్లోనే నిర్దేశింపబడుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మార్గం ఇష్టం కాబట్టే అందుకే ఉపనిషత్తులన్నీ కూడా ఒకే ఒక అంశాన్ని చెప్తాయి. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఈ అనాత్మను ఎట్లా తొలగించుకోవాలి, ఆత్మను ఎట్లా చేరాలని ఒకే ఒక అంశాన్ని అన్ని ఉపనిషత్తులు చెప్తాయి. చెప్పే అంశం ఒకటే అయినప్పటికీ అన్ని ఉపనిషత్తులు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గం ఇష్టం. కొంతమందికి ద్రాక్ష పాకం ఇష్టం. ద్రాక్ష పాకం అంటే ద్రాక్ష పండును డైరెక్ట్ గా నోట్లో వేసుకున్నట్టుగా, అక్కడ కష్టం అంటూ ఏమి ఉండదు. కానీ కొంచెం కష్టపడకుండా ఎవరో ఒలిచిపెట్టిన వేరుశనగ గింజలు తినడానికి బదులుగా ఒలుచుకొని ఒక్కొక్క గింజ తింటుంటే బాగుంటుంది కొంతమంది. అటువంటి దాన్ని ఇంకొంచెం పైకి మెట్టు అరటిపండు ఒలుచుకొని తిన్నట్టుగా తినేవాళ్ళు కొంతమంది. అయితే చాలా కఠినమైనది అయి ఉండాలి. దాన్ని నేను కష్టపడి చిక్కుముడి విప్పి తెలుసుకోవాలనుకునే ఆకాంక్ష కొంతమందికి ఉంటుంది. దాన్ని నారికేళ పాకం అంటారు. మనం డైరెక్ట్ గా కొబ్బరిని తినలేము. దాని పైన ఉండే పీచును వలచడం ఒక కష్టం, తర్వాత దాన్ని కొట్టడం, తర్వాత లోపల ఉండే కొబ్బరిని బయటికి తీయడం, చివరికి ఆస్వాదించడం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జిహ్వక రుచి, పురోగ బుద్ధి కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉండేటువంటి మార్గాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఒక పొరపాటు ఏం చేస్తుంటారంటే ఈ మార్గాలను తెచ్చుకుంటున్నప్పుడు ఇది పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, అది పట్టుకోవాలని చెప్పి తాపత్రయపడి ఏ మార్గం పట్టుకోవాలో తెలియక చివరిలో గందరగోళంలో పడిపోతుంటారు. అందుకని మొట్టమొదట శ్రవణం అయిన తర్వాత మననం అనేది చాలా ముఖ్యం. మననం అంటే ఈ మార్గాల్లో ఒక్కొక్క దాంట్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమిటి, నాకుండే ఇష్టం ఏమిటి, నేనుండే పరిస్థితిలో, ప్రస్తుతం నేనుండే పరిస్థితిలో నాకు ఏది అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ముందు గ్రహించాలి. దీన్ని మననం అంటారు. ఈ మననం మీరు చేసుకోవడం కోసం, సులభంగా ఉండడం కోసమే విడివిడిగా మార్గాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని భాష్యము అని చెప్పి అంటారు, లేక ప్రవచనము అని చెప్పి అంటారు. కాబట్టి మనకు ఆ లోపలుండి అంతరార్థాలు పట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే సామవేదం, షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు వాటిని వివరించి విశ్లేషించి విడివిడిగా పెట్టినారు. అంత మాత్రం చేత ఇవన్నీ కలిపి పట్టుకోవాలని చెప్పి అర్థం ఏమి కాదు. ఒక్కొక్క దాంట్లో ఉండేటువంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా అక్కడే వివరించడం జరుగుతుంది. మనకు అసలు మొట్టమొదటి కండిషనే గురువు లేడు అంటున్నాం కాబట్టి
గురువు ఉన్నట్లయితే ఎట్లా చేయాలని చెప్తున్నప్పటికీ దాన్ని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. గురువు లేకపోతే అనుసరించాల్సిన పద్ధతినే మనం ప్రధానంగా పట్టుకొని ముందుకు నడుస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ గురుకుల అంటే ఈ మణిపూరక చక్రం దగ్గర నుంచి ఆ పైన ఉండేటువంటి ఆనందమయ కోశం దగ్గరికి అమ్మవారు పడవ మీద ఉంది. పడవ అంటేనే ప్రయాణానికి సిద్ధమైంది అని చెప్పారు. ఈ పడవ నుంచి పై వరకు తీసుకొని పోతుందని మనం భావిస్తే చాలు, ఆమె అక్కడికి చేరుస్తుంది. ఆమె మొత్తం నడకంతా ఎక్కడ చేస్తుందంటే ఆ సుషుమ్న నాడిలోనే. కాబట్టి ఆ కులేశ్వరి అనే మాటను ఉపయోగించడం జరిగింది. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండే వాటి నుంచి కలిపి కులము అని చెప్పి అంటారని చెప్పి తొలిపే మనకు తెలుసు. ఈ షట్చక్రాలు 6 చక్రాలు ఒకే రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కలిపి కులం అంటాము. ఈ 6 చక్రాల మధ్య నడిచే మార్గాన్ని కుల మార్గం అని చెప్పి అంటాము. ఈ 6 చక్రాల్లో ఏది ఎక్కడ ఎట్లా ఉండాలి, దేన్ని ఎట్లా దాటాలి అని చెప్పి ఆమెకు మాత్రమే తెలుసు కాబట్టి, ఆ నియమ నిబంధనలు విధించిన ఆమెనే కాబట్టి ఆమెని కులేశ్వరి అని చెప్పి పిలుస్తారు. ఆమె వాస్తవంగా ఉండేటువంటి ప్రస్తుత స్థలం ఏమిటంటే కురు కుండాలయ. ఈ మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి సర్పరూపంలో, అంటే ఇంకా కదలకుండా చుట్టుకొని ఉండినప్పుడు అది 3.5 చుట్లు ఉంటుంది. తల కిందికి పెట్టి ఉంటుంది. అది ప్రయాణం చేయాలని చెప్పి సిద్ధపడినప్పుడు హిస్సు అనేటువంటి శబ్దంతో పాము తల పైకెత్తి క్రమంగా పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ చుట్టలు చుట్టుకుంటున్నప్పుడు చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఒక కుండ మాదిరి ఆకారం కలిగి ఉంటుంది కాబట్టి దాని కుల కుండేశ్వరి అని చెప్పి అంటాం. ఈమె కౌళ మార్గంలో ఇదివరకే చెప్పినట్లుగా సుషుమ్న మార్గంలో క్రమంగా పైకి పోతుంది. ఆమె పోతుంది అని చెప్పి భావిస్తే చాలు, తత్పర సేవిత, ఆమె అట్లా ప్రయాణం చేస్తుంది అని చెప్పి మనం సేవించుకుంటే చాలు, మనం ప్రత్యేకంగా ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం ఏమి లేదని చెప్పి అర్థం. ఇక్కడ వరకు సూక్ష్మంలో చెప్పి మళ్ళీ సడన్ గా స్థూలం దగ్గరకు వచ్చి కుమార గణ నాదాంబ అనే మాటని నామాన్ని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ వరకు నేను పరిశీలించినాము. కుమార అంటే కుమారస్వామి, గణ అంటే గణపతి, వీళ్ళిద్దరికీ కూడా ఆమె తల్లి అని చెప్పన్నారు. అంటే మళ్ళీ స్థూల స్వరూపంలోకి మార్పు చెందడం జరిగింది. అయితే సూక్ష్మం గురించి చెప్తూ ఆ ప్రయాణాన్ని గురించి చెప్తూ సుషుమ్న నాడి దగ్గరికి పోయి మళ్ళీ ఎందుకు బయటకు వచ్చి స్థూల స్వరూపంలోకి వచ్చిందంటే, నిజానికి స్థూల స్వరూపంలోకి ఏమి రాలేదు. ఈ ప్రయాణం చేయాలి అంటే ఆ కుండలిని సర్పము పైకి లేచి పైకి ప్రయాణం చేయాలంటే ఈ ఇద్దరు కూడా మనకు తప్పనిసరిగా అవసరం. ఈ మూలాధారానికి అధిపతి ఎవరంటే వినాయకుడు. కాబట్టి ముందుగా ఆయన అనుజ్ఞ తీసుకొని లోపలికి ప్రవేశించాలి, లేకపోతే లోపలికి పోవడానికి వీలు కాదు. అందుకే పార్వతీదేవి ఇతరులు ఎవరో లోపలికి ప్రవేశించకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక తాళం లాంటిది ఏర్పాటు చేసి వినాయకుడిని బయట కాపలా పెట్టింది. అయితే ఆ కాపలా అట్లా ఉండినట్లయితే మనం ఎప్పటికీ ముక్తిని పొందగలిగి ఉండేవాళ్ళం కాదు. శివుడు వచ్చి ఆ గణపతిని అవరోధాన్ని తొలగించి దాన్ని అవసరమైతే లోపలికి పోవడానికి బయటికి పోవడానికి వీలుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గం ఏర్పాటు చేయకపోతే అది ఎప్పుడు రహస్యంగానే మిగిలిపోయి ఉండేది. ఇప్పుడు మనకు పద్మనాభ స్వామి టెంపుల్లోన B2 అనేటువంటి 2వ ద్వారాన్ని ఇంతవరకు ఎవరికి తెచ్చడానికి సాధ్యం కాదు. అసలు దానికి తాళం చేయమంటూ లేదు, ఎట్లా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. పొరపాటు ఓపెన్ చేస్తే ఏమవుతుందనే భయం ఒకటి అట్లాగే మిగిలిపోయింది. అందుకని మిగిలినటువంటి అన్ని వార్డ్స్ లో ఉండే సంపదను బయటికి తీయగలిగినారు, కానీ వీటన్నిటికంటే అత్యంత విలువైన సంపద ఒకటి దాంట్లో ఉందని తెలుసు, కానీ తెచ్చేటువంటి మార్గం మనకు తెలియదు. కాబట్టి ఎవరికి తెలియకుండా పోతే కష్టం అవుతుందనే ఉద్దేశం చేత ఆమె పెట్టిన అడ్డంకిని అవసరమైనప్పుడు తెరుచుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన వాడు పరమశివుడు. అట్లా మొట్టమొదట మనం ఆ వినాయకుడు యొక్క పర్మిషన్ తీసుకొని తర్వాత లోపలికి ఎంటర్ అయినట్లయితే, అంటే మూలాధారంలోనే కుండలిని శక్తి తల పైకెత్తి పైకి ప్రయాణం చేయడానికి సిద్ధపడినట్లయితే ఈ ప్రయాణాన్ని సుఖంగా సులభంగా చేసేటట్టుగా సహాయపడే వ్యక్తి, వేగంగా ప్రయాణం జరిగేట్లే చేసేటి వ్యక్తి కుమారస్వామి. ఎందుకంటే కుమారస్వామి యొక్క వాహనము నెమలి, అత్యంత వేగంగా అది ప్రయాణం చేయగలుగుతుంది కాబట్టి. వినాయకుడేమో స్టాటిక్ ఎనర్జీ అనుకుంటే ఈయన డైనమిక్ ఎనర్జీ. అయితే ఒక్కొక్కసారి ఈ స్టాటిక్ ఎనర్జీని దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఉంటుంది. భూమి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చినప్పుడు కుమారస్వామిని ఎవరు వేసుకొని ఈ ఎలక వాహనం మీద ఉండే ఆయనే ముందు కనిపిస్తూ ఉండేవాడు. అంటే ఎక్కడైతే డైనమిక్ ఎనర్జీ ఉంటుందో దానికి ఆధారంగా స్టాటిక్ ఎనర్జీ కూడా తప్పనిసరిగా ఉండి చేస్తుంది.
అది దానికి ఆకారం కనపడకపోవచ్చు. కాబట్టి కదిలే ప్రతి దాని వెనుక కదలని స్థిరంగా ఉండేది ఒకటి ఉంటుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవడం కోసమే వీళ్ళకి ఇటువంటి ఆకారాలు అవతారాలు ఇవ్వడం జరిగింది. ఈ కుమారస్వామి ప్రత్యేకత ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఆయనకు నెమలి వాహనం. ఈ నెమలి పాముని పట్టుకొని దాని పాదాల కింద ఎప్పుడు కూడా నెమలి పాదాల కింద ఒక పాము తప్పనిసరిగా ఉంటుంది. ఈ పామును పట్టుకొని క్రమంగా పైకి తీసుకొని పోతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే కుమారస్వామి ఆలయం కనుక ఉండినట్లయితే అక్కడ నాగ ప్రతిష్ఠ కూడా చేయబడి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి అది ఒకే ఒక పాము కనుక అయినట్లయితే అది సుషుమ్నా నాడిలో ఉండే ఉండలేని శక్తి అని చెప్పారు. ఒకవేళ జంట సర్పాలు కనుక ఉండినట్లయితే అవి ఇడా పింగళ నాడులు అని చెప్పారు. కాబట్టి ఆ ఇడా పింగళ నాడుల మధ్య ఉండే సుషుమ్నా నాడిలో ఉండేటువంటి కుండలిని శక్తిని పైకి తీసుకుపోయేటువంటి నేర్పు ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ పామును పట్టుకొని పైకి తీసుకొచ్చేటువంటి వాహనం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనకు మాత్రమే అది చేతన అవుతుంది. అత్యంత వేగంగా మూలాధారం నుంచి పైకి క్రమంగా సహస్రారం దగ్గరికి ఈ కుండలిని శక్తిని ఆయన చేర్చగలడు అని చెప్పారు. పైగా మనకు తెలుసు కుమారస్వామికి 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఉన్నాయంటే అది ఎట్లా అరేంజ్ చేసింటారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ 6 రకాలైనటువంటి అత్యున్నతమైన తెలివితేటలు ఉన్నాయని చెప్పారు. మనకు డాక్టర్లలో కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏదో ఒక దాంట్లో స్పెషలైజ్ చేస్తారు. ఒక ఆయన హార్ట్ స్పెషలిస్ట్, ఆయన హార్ట్ని గురించి మాత్రమే సంపూర్ణంగా తెలుసుకుంటాడు. అంటే మిగిలిన భాగాలు తెలియవని లేక మిగిలిన రోగాలకు మందులు రాయలేడని చెప్పి అర్థం కాదు. కానీ ఆయన ప్రత్యేకత ఏమిటంటే హార్ట్కి సంబంధించిన ప్రత్యేకత. అట్లాగే కిడ్నీకి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్ ఒక ఆయన ఉంటాడు, ఈఎన్టీ స్పెషలిస్ట్ మరొక ఆయన ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం మీద చాలా ప్రత్యేకమైన జ్ఞానం ఉంది అని చెప్పారు. అయితే కుమారస్వామికి 6 తలలు కాబట్టి 6 రకాలైనటువంటి ప్రత్యేకమైన జ్ఞానాలు ఉన్నాయి. ఎందుకు 6 అవసరమన్నాయంటే మనం దాటాల్సింది షట్ చక్రాలను, 6 చక్రాలను మనం దాటాలి. కాబట్టి ఏ చక్రం దగ్గర ఎటువంటి టెక్నిక్ ని ఉపయోగించినట్లయితే మనం ఆ చక్రాన్ని దాటి పైకి పోగలుగుతాం. అక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటి అన్న సంగతి ఆయనకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన మాత్రమే షట్చక్రాలను షణ్ముఖుడు దాటించగలుగుతాడు అని చెప్పి అర్థం. అందుకనే ఇది జరుగుతున్నది సూక్ష్మమైనటువంటి తతంగం అయినప్పటికీ కూడా ఈ మూలాధారంలో కుండల శక్తి పైకి రావడం కోసం ముందుగా గణపతిని తర్వాత కుమారస్వామి మీద ఆధారపడాలి. అయితే ఇద్దరు ఎవరు కంట్రోల్లో ఉన్నారు అంటే తల్లి యొక్క కంట్రోల్లో ఉన్నారు అని చెప్పారు. అట్లా తల్లి యొక్క కంట్రోల్లో ఉండేటువంటి వాళ్ళని కనుక మనం స్మరించి ప్రయాణం మొదలు పెట్టినట్లయితే ఆమె ముందుగా ఇచ్చేటువంటిది తుష్టి అనే దాన్ని ఆమె మనకు ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆమె దగ్గర తుష్టి సమృద్ధిగా ఉంది కాబట్టి ఆమె మనకు ప్రసాదించగలుగుతుంది. తుష్టి అంటే ఆనందం, అది సంతోషం కాదు. ప్రతి సంతోషానికి ముందు వెనక దుఃఖము లేకపోతే తప్పనిసరిగా ఉండి తీరుతాయి. ఎటువంటి కష్టము దుఃఖము లేకుండా ఉండేటువంటి సుఖాన్ని ఆనందము అని చెప్పంటాం. అది ఆ పరమాత్మ నుంచి మాత్రమే లభిస్తుంది కాబట్టి దాన్ని బ్రహ్మానందం అని చెప్పి కూడా మనం పిలుస్తాం. మనందరికీ కొంత అది లోపల ఉంది. అది ఉండబట్టే ప్రపంచంలో మనము ఈ సుఖాలని కొంత మేరకు అనుభవించడానికి మనకు సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ కష్టాలతో కూడిన సుఖాలు కాకుండా కష్టాలు లేని సుఖమైనటువంటి ఆనందాన్ని ఆమె దగ్గర ఉంది కాబట్టి అది ఆమె మనకు అందించగలుగుతుంది. అంటే క్రమక్రమంగా మనలో ఈ ప్రయాణం ఎప్పుడైతే మొదలు పెడతామో దానివల్ల మనకు ఈ ఆనందం అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి, రెంటి మధ్య ఉండే తేడా ఏమిటని తెలుసుకొని క్రమక్రమంగా సుఖ దుఃఖాలను పక్కకు పెట్టి సుఖాలు మాత్రమే పొందేటువంటి ఆనందాన్ని మనం పొందడం ప్రారంభిస్తామని చెప్పాం. తర్వాత నామం ఆమె పుష్టి, అంటే సమృద్ధిగా ఈ అంశాన్ని కలిగి ఉంది, నీకు ఇస్తే ఇంకొకరికి లేకుండా పోతుంది అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది అనంతంగా ఆమె దగ్గర ఉంది అని చెప్పారు. ఉండడం మాత్రమే కాదు, ఇది వరకే మనకు ఎంతో కొంత తన దగ్గర ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి మనకి ఇది వరకే కొంత ఇచ్చింది. అయితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కొద్దిగా మాత్రమే ఉంటుంది. కొంతమందికి శరీర పుష్టి ఉంటుంది, కొంతమందికి వాక్ పుష్టి ఉంటుంది, కొంతమందికి తిండి పుష్టి ఉంటుంది. పుష్టి అయితే ఉంది, కానీ నువ్వు ఏ రకంగా వాడుకుంటావు అనేది నీ మీద నీకు స్వతంత్రం ఉంది. అక్కడ ఆ స్వతంత్రం ఉండబట్టి ఈ ప్రపంచంలో మనం ఉంటున్నాం.
దాన్ని సక్రమంగా వాడుకుంటే ఈ ప్రపంచం నుంచి పైకి పోవడానికి అదే మనకు తిరిగి ఉపయోగపడుతుంది. మనం కేవలం తిండి పుష్టి కోసమే ఉపయోగిస్తూ ఉండినట్లయితే నిరంతర ప్రపంచంలోనే మనం ఉండిపోతాం. అట్లా కాకుండా మనం వాక్ పుష్టి కోసం గనక వాడుతా ఉండినట్లయితే అది ప్రపంచానికి సంబంధించినట్లయితే ప్రపంచ జ్ఞానం అయితే ప్రపంచంలోనే ఉండిపోతాం. అది ప్రపంచానికి అతీతమైనటువంటి పరావిద్య గనక అయినట్లయితే మెల్లి మెల్లిగా మనం పరమాత్మ అయిపోవడానికి సాధ్యమవుతుంది. అంటే అవసరమైన పరికరాలు ఇదివరకే మనకు అందజేయబడినాయి. వాడుకునే స్వేచ్ఛ మన దగ్గర. చేతిలో ఒక కత్తి పెట్టినప్పుడు ఆపరేషన్ చేస్తావో, పీకలు తరుగుతావో, లేక ఉల్లిపాయలు తరుగుతావో అది నీ చాయిస్ కి వదిలివేయబడింది. నీకు ఒక మానవుడికి మాత్రమే స్వతంత్రత అనేది ఇవ్వబడింది. కాబట్టి ముక్తిని పొందేటువంటి ఏకైక అవకాశం మానవుడికే ఎందుకు ఉందంటే అతని దగ్గర ఆల్రెడీ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. అటువంటి ఆయుధాలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే దీన్ని వాడుకోవడం ఎట్లా అనేది మనకు తెలియకపోయినట్లయితే ఆమెనే కనుక అడిగినట్లయితే అవసరమైన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. అందుకని తర్వాత నామము మతి లేక జ్ఞానం. అయితే ఈ జ్ఞానం ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు. మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా ప్రాపంచిక జ్ఞానం అంతా కూడా అజ్ఞానం కిందనే లెక్క. కేవలం ప్రాపంచికమైన జ్ఞానం మాత్రమే కాదు, వేదాల్లో చెప్పినటువంటి భక్తి మార్గం కానీ లేక కర్మ మార్గం కానీ వాటిని అనుసరించే పద్ధతులు అవి కూడా అజ్ఞానం కింద లెక్క. కాకపోతే ప్రత్యక్షంగా అవి ముక్తిని ఇవ్వకపోయినప్పటికీ పరోక్షంగా ముక్తిని పొందడానికి అవి సహాయం చేస్తాయి. సరైన కర్మ మార్గం కనుక మనం ఆచరించినట్లయితే అది మన శారీరక శుద్ధికి ఉపయోగపడుతుంది. సరైన భక్తి మార్గాన్ని ఉపయోగించినట్లయితే మనసు శుద్ధి కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాటిని అపరా విద్యలు అంటారు. అంటే పరమాత్మను చేరడానికి పరోక్షంగా ఉపయోగపడతాయి. ప్రత్యక్షంగా పరమాత్మను చేరడానికి ఉపయోగపడేటువంటి మార్గం జ్ఞాన మార్గం మాత్రమే, లేక విచారణ పద్ధతి మాత్రమే. ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అని చెప్పి తెలుసుకొని అనాత్మను పక్కకు పెట్టుకుంటూ పోవడం కనుక మొదలు పెట్టినట్లయితే ఆ రెండు చాలా చక్కగా కలిసిపోయి ఉంటాయి. వాటిని విడదీయడం చాలా కష్టం, గుర్తుపట్టడం కూడా కష్టం. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలియక ఆత్మను అనాత్మ అనుకొని అనాత్మను ఆత్మ అనుకొని పొరపాటు పడి మనము ముందుకు అటువంటి బుద్ధిని కూడా మనకిచ్చి మనం ముందుకు పోవడానికి ఆమె మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ మతి అనేది ఆమె దగ్గర ఉండడమే మాత్రమే కాదు, మనకు కూడా అంతో ఇంతో ఇచ్చింది. అది క్రమక్రమంగా మన జీవితంలో ముందుకు పోతున్న కొద్ది ఏది మంచి ఏది చెడు అనేది అనుభవపూర్వకంగా మనం మెల్లిమెల్లిగా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా పనికిరాంది ఏది అనేది పక్కకు పెట్టడం మెల్లిమెల్లిగా మొదలు పెడతాం. ఒక్కోసారి వదులుకోలేకపోతాం కూడా, అది తప్పని తెలిసినా ఒక్కోసారి వదులుకోలేం. ఇక అది మన కర్మ, మళ్ళీ తిరిగి పునరపి జననం పునరపి మరణం. తప్పు తెలుసుకొని బయటపడడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మామూలుగా మానవ ప్రయత్నంతో అది సాధ్యం కాకపోయినట్లయితే అమ్మని అడిగినట్లయితే అటువంటి జ్ఞానం కూడా అమ్మ దగ్గర ఉంది. కాబట్టి క్రమక్రమంగా ఈ అవరోధాలన్నిటినీ దాటించి ఏదైతే నీకు హాని చేస్తున్నావో అని అనుకుంటున్నావో, లేక ఏదైతే చెడ్డది అనుకుంటున్నావో దాన్నే ఉపయోగించి మనం పైకి తీసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. నిన్న ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగినాడు, వేమన శతకంలో గురించి అడుగుతూ, ధర్మపత్నికి వేశ్యకు మధ్య ఉండేటువంటి తేడా ఏమిటి, అది వేదాల్లో రెండు ఉన్నాయంట కదా అని అడిగినాడు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే యోగి వేమన యోగిగా మారడానికి కారణం ఆయన ధర్మపత్ని కాదు, విశ్వద అనేటువంటి ఒక వేశ్యనే దానికి ఉపయోగపడింది. కాబట్టి కర్మ మార్గంలోన మనం కామ్య కర్మ చేసినట్లయితే ప్రపంచంలోనే అది ఉంచుతుంది. అదే కర్మని అదే మంచి పనిని నిష్కామ కర్మగా చేసినట్లయితే అది తిరిగి మోక్షం దగ్గరికి మనం చేర్చడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి మనకు అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని మనకు అందించి ముందుకు తీసుకోవడం కోసం ఆమె ఉపయోగపడుతుంది. తర్వాతి నామము శాంతి అనేది. ఈ శాంతి అనే మాటకు జనరల్ గా అది పేరు కాదు, అర్థం ఏమిటంటే కామక్రోధాలు లేనటువంటి స్థితి అని చెప్పారు. మనకి ఏదైనా ఒక వస్తువు కనుక కావాలనుకున్నట్లయితే ఆ వస్తువు లభ్యమైతే శాంతంగా ఉంటాం, లభ్యం కాకపోతే కోపం కింద మారిపోతుంది. కాబట్టి కామక్రోధాలు అనేటివి అక్క చెల్లెలు లాంటివి. ఒకటి మొదలైతే అది తీరకపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చే లైన్ లో నిలబడుతుంది. కోరికను మనం కోరుకున్నప్పుడు అది తీరినట్లయితే శాంతి లభిస్తుంది. కానీ ఆ శాంతి శాశ్వతంగా ఉంటుందా? ఎందుకంటే మరొక కోరిక వస్తుంది, మళ్ళీ అశాంతి ఏర్పడుతుంది. తీరితే శాంతి, తీరకపోయినట్లయితే అది క్రోధం కింద మారిపోతా ఉంటుంది.
అటువంటి పరిస్థితి లేకుండా అసలు నీకు కోరికలే అనేటివి లేకుండా ఉంచేటువంటి స్థితిని చేర్చేటువంటి అమ్మకు మాత్రం ఏమవుతుంది అంటే తాత్కాలికమైన శాంతి కాకుండా కోరికకు మధ్య ఏర్పడి కోరికలు తీరినప్పుడు లభించే తాత్కాలికమైన శాంతి కాకుండా శాశ్వతమైన శాంతిని అమ్మవారు ప్రసాదించగలరు. అంటే కోరికలే లేకుండా ఉండాలన్నా బుద్ధుడు అట్లాగే చెప్తున్నాడంటే దాని ఉద్దేశం అది కాదు. ఏదొస్తే దాన్ని స్వీకరించు, మంచి కానీ చెడు కానీ స్వీకరించు, నాకు ఫలాది కావాలన్న తపన నువ్వు ఈ జన్మలో నువ్వు ఏమైతే అనుభవిస్తున్నావో, ఏవైతే పొందుతున్నావో అది గత జన్మలో చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఈ జన్మలో చేసుకున్న దాని యొక్క ఫలితం వచ్చే జన్మలో అనుభవిస్తావు. కాబట్టి అది ఒక రిపిటేటివ్ సైకిల్ మాదిరిగా వస్తుంది తప్ప నీ ఆధీనంలో ఎప్పుడు ఉండదు అని చెప్పి గ్రహించి ఏదొస్తే దాన్ని స్వీకరించేటువంటి సమత్వ బుద్ధిని ఎప్పుడైతే మనం అలవర్చుకుంటాం, సమత్వం యోగం ఉచ్యతే, అప్పుడు యోగం వైపు నువ్వు దారి తీస్తావు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఒకవేళ అది ప్రాక్టీస్ చేయడం నీకు చేత కాకపోయినట్లయితే ఆమెను కనుక అడిగినట్లయితే ఆమె అటువంటి స్థితిని అంటే కోరికలు లేకుండా నిరంతరం శాంతిలో ఉండేటువంటి స్థితిని ఆమె ఇవ్వగలుగుతుంది అని దాని అర్థం. మరొక పదం నామము స్వస్తిమతి. స్వచ్ఛత అంటే సుఖంగా ఉండడం అని చెప్పి అర్థం. ఏదైనా జబ్బు పడినప్పుడు బాడీ తిరిగి ఆరోగ్యం చేకూరినట్లయితే స్వస్థత చేకూరింది అని చెప్పి అంటాం. అంటే ఏదో ఒక దాన్ని కనుక మనం పోగొట్టుకుంటున్నట్లయితే తిరిగి దాన్ని పొందినట్లయితే దాన్ని స్వస్థత అంటాం. నిజానికి మనం అందరం కూడా పోగొట్టుకున్నది ఏమిటంటే ఆ పరమాత్మ దగ్గర మనం ఒకప్పుడు ఉండినాం, పరమాత్మ నుంచి మాయ చేత దూరం చేయబడి మనం వేరు పరమాత్మ వేరు అనే భావంలో ఉండి ప్రస్తుతం ప్రపంచము అనేటువంటి సాగరంలో మనం ఈదుతా ఉన్నాం. అంటే ఇంత మునుపు ఏ ఆనందాన్ని అయితే మనం పొందుతున్నామో అది ఇప్పుడు పొందడం లేదు. అది కనుక తిరిగి పొందినట్లయితే మనకు తిరిగి స్వస్థత అనేది ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతం మనం ఉండే పరిస్థితి ఏమిటంటే అనారోగ్య స్థితిలో ఉన్నాం. అనారోగ్య స్థితి ఉండినప్పుడు మనకు ఆరోగ్యాన్ని తెచ్చేవారు. అనారోగ్యాన్ని పోగొట్టుకుంటే చాలు ఆరోగ్యం ఆటోమేటిక్ గా మనకు వచ్చి తీరుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది తెచ్చుకునేది కాదు, అనారోగ్యాన్ని పోగొట్టుకుంటే ఏదైతే మిగులుతుందో అదే ఆరోగ్యం అవుతుంది. అట్లా మనం ఇప్పుడు అజ్ఞానంలో పడి ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. మనం ఇప్పుడు స్వస్థతగా లేము, అనారోగ్యంగా ఉన్నాం. ఈ అనారోగ్యాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని కనుక మనం పోగొట్టుకోగలిగినట్లయితే శాశ్వతమైనటువంటి నాశనం లేని స్వస్థతను మనం పొందగలం. అటువంటి స్వస్థత ఎట్లా ఉంటుంది, ఎక్కడ లభిస్తుంది, దానికి అవసరమైనటువంటి మతినంతా కూడా మనకి ఇచ్చి మనం కనుక అడిగినట్లయితే, అడగకపోతే ఆమె ఇవ్వదు, అడిగినట్లయితే దానికోసం మనం వెంపర్లాడుతున్నట్లయితే ఈ శాశ్వతమైన స్వస్థత ఎట్లా పొందగలం అనే సంగతి ఆమె మనకు వివరిస్తుందని చెప్పారు. తర్వాత నామము కాంతిర్ నందిని. చూడ్డానికి ఇది ఒకే నామం మాదిరి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒకే నామాన్ని మనం విడగొట్టి మధ్యలో అనవసరంగా బ్రేక్లు వేసి రెండు నామాల కింద చెడగొడుతుంది. అదొక లోపం. ఇది ఇంకొక రకమైన లోపం. కాంతిర్ నందిని అనేది ఒకే నామం మాదిరి కనిపించినప్పటికీ వాస్తవానికి ఒకే నామం కాదు, అది కాంతి నందిని అని చెప్పి రెండు విడివిడి నామాలు అవి. ఈ కాంతి అనే మాటకు అర్థం ఏమిటంటే బహిర్గతమైనటువంటి వర్చస్సు అని చెప్పి అర్థం. అంటే లోపల ఏదైతే ఉందో, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మన మనసులో ఏదైతే ఉందో అది బయటికి కనిపించడాన్ని వ్యక్తము అని చెప్పి అంటాం. ఈ వ్యక్తము మంచిది నాకు అయినట్లయితే దాన్ని వర్చస్సు అని చెప్పి అంటాం. ఎవరైనా నిరంతరం రామ నామాన్ని జపిస్తూ ఉండినట్లయితే, నిజంగా నియమంగా నిష్టగా జపిస్తున్నట్లయితే వాళ్ళ ముఖంలో ఒక రకమైన వర్చస్సు తొంగి చూస్తూ ఉంటుంది, వద్దన్నా కూడా అది కనిపిస్తూ ఉంటుంది. అట్లా లోపల ఉండేటువంటిది బయటికి వ్యక్తమైనటువంటి స్థితిని కాంతి అని చెప్పి అంటాం. లేక ఇచ్ఛాశక్తి అని కూడా అర్థం. అంటే మన మనసులో ఏ రకమైన ఆలోచన అయితే ఉంటుందో ఈ ఆలోచన ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. కొంతమంది అవతల వాళ్ళ చెడుని నిరంతరం కోరుతుంటారు, వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉంటాయి. కొంతమంది నేను మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటారు, ఆ రకం అనేది వ్యక్తం అవుతుంది. కొంతమంది మాత్రమే నేను బాగుండాలి, అవతల వాడు కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. వాళ్ళలో మరొక రకమైన వర్చస్సు ఉంటుంది. నేను ఏమైపోయినా పర్వాలేదు, మిగిలిన వాళ్ళంతా బాగుండాలనుకుంటాడు చాలా చాలా కొద్ది మంది మాత్రం ఉంటారు. ఎందుకంటే ఇతరులు బాగుంటే నేను ఆటోమేటిక్ గా బాగుంటాను, నా పక్కవాడి పాక కాలిపోతుంటే నాకేమీ అనుకోవడానికి వీలు లేదు. పక్కవాడి పాక సేఫ్ గా ఉన్నప్పుడు, అది అంటుకున్నప్పుడు మాత్రమే నా పాక కూడా సేఫ్ గా ఉంటుంది.
కాబట్టి నేను నాతో పాటు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి భగవంతుని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ ముఖంలో కనిపించేటువంటి వర్చస్సు ఇంకొంచెం భిన్నంగా ఉంటుంది. ఏదైనా కానీ లోపల అవ్యక్తంగా ఉండేటువంటి ఆలోచన లేక ఆలోచన సముదాయము బయటికి వ్యక్తమైనటువంటి స్థితినే కాంతి అని చెప్పి అంటాం. ఇది బయటికి కనిపించేటువంటి ముఖ వర్చస్సు అని చెప్పి అంటాం. దాని తర్వాత నామము నందిని. నందిని అంటే నిరంతర ఆనందము అని చెప్పేస్తాం. ఇది సుఖము కాదు, ఇది ఆనందం. అంటే ఎటువంటి కష్టాలు లేకుండా ఉండేటువంటి సుఖాన్ని ఆనందం అంటారని చెప్పి మనకు తెలుసు. ఈ ఆనందం ఎక్కడ కలుగుతుందంటే నందిని, ఆ ఆనందాన్ని నిరంతరం పొందేటువంటి స్థితిని లేక పరిస్థితిని నందిని అని చెప్పి అంటారు. ఈ ఇటువంటి నిరంతరమైన ఆనందం ఎవరు పొందుతారంటే పరమేశ్వరుడికి ఎదురుగా ఉండేటువంటి నంది పొందుతాడు. అందుకే ఆయనకు వృషభం అనే పేరును అక్కడ ఉపయోగించకుండా వాస్తవానికి వృషభం అయినప్పటికీ నందిని అనే మాట ఎందుకు వాడినారంటే ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఉండేటువంటి నంది నిరంతర ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అయితే అసలు అక్కడ టెక్నిక్ ఏమిటి? ఎందుకు అతను నిరంతర ఆనందాన్ని పొందినాడు? కేవలం శివుడు ఎదుట ఉండేటువంటి వృషభాన్ని మాత్రమే నంది అనాలి, కానీ పక్కన ఉండేటువంటి దాన్ని నంది అనడానికి వీల్లేదు, దాన్ని వృషభం అని అనాలి. ఎందుకు శివుడు ఎదురుగా ఉండేటువంటి వృషభాన్ని మాత్రమే నందిని అని పిలుస్తున్నామంటే ఆ నందికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాడు. ఎప్పుడు శివుడికి ఎదురుగానే ఉంటాడు, శివుడినే చూస్తూ ఉంటాడు. అది ఆయన ప్రత్యేకత. ఎవరైతే నిరంతరం శివుడి గురించి ధ్యానిస్తూ ఉంటారో లేక మనసులో దర్శిస్తూ ఉంటారో వాళ్ళకి వద్దన్నా కూడా ఆనందం వెల్లువ మాదిరిగా వచ్చి చేరుతా ఉంటుందని చెప్పడం కోసమే ఎప్పుడు కూడా శివుడికి ఎదురుగా నంది ఉండడానికి అదే ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి అక్కడ శివుడికి ఆ వృషభము నందిగా ఎందుకు మారిందంటే శివుడికి ఎదురుగా ఉండి నిరంతరం శివుడిని చూస్తూ ఉండడం. మనకు నిరంతరం శివుడిని చూడడం ఇంకా ఇప్పటికి అలవాటు కాలే. వాస్తవానికి శివుడు లేని చోటు ఏది లేదు. మనకు ఎదురు కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా శివుడి యొక్క మారు రూపమే. శివుడు శక్తిగా మారి, శక్తి వస్తువుగా మారి, ఆ వస్తువులే మనకు ప్రపంచంగా ద్యోతకం అవుతుంది. ఆ సంగతి ఇప్పుడు మనకు అర్థమైనప్పటికీ తెలిసినప్పటికీ కూడా దాంట్లో శివుడిని చూడగలిగిన శక్తి మనకి ఇంకా రాలే. అది ఇప్పుడు ఇంకా ఆభరణాల మాదిరిగా కనిపిస్తుంది కానీ ఇంకా బంగారం మాదిరి మనకి ఇంకా కనపడడం లేదు. ఆ పైన ఉండేటువంటి గాజులు, వంకీలు అట్లాగా నామరూపాలతో కనిపిస్తుంది తప్ప నామరూపరహితమైన పరమాత్మే అది అన్న సంగతి ఇంకా మనకు అనుభవంలోకి రాలేదు. అయినప్పటికీ సరే ఎదురుగా ఉన్నదంతా కూడా పరమాత్మేనంట మనకు పూర్తిగా అనుభవంలోకి రాకపోయినప్పటికీ కూడా ఇదంతా కూడా గడ్డగట్టినటువంటి శక్తి రూపం. ఆ శక్తి ఎవరిదంటే పరమాత్మది. శక్తిని పరమాత్మని విడగొట్టడానికి సాధ్యం కాదు. దీపాన్ని కాంతిని వేరు చేయలేం. కాబట్టి ఇదంతా కూడా పరమాత్మ రూపం అనేటువంటి స్పృహ అనేది మనకు కలిగి ఉండి నిరంతరం లోపల ఆ నామాన్ని గనక మననం చేసుకోగలిగినట్లయితే లేక బయట ఏ కార్యక్రమం చేసినా కూడా అది పరమాత్మని చేత చేయింపబడుతుంది. పరమాత్మని కొరకు చేస్తున్నాను నేను, నేనంటూ చేస్తున్నదంటూ ఏమి లేదు. ఇదం నమమ్మ, నేను ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు కనిపించినప్పటికీ ఇది కాదు చేస్తున్నది, ఈ శరీరం కాదు చేస్తున్నది, ఇదం నా మమ, నేను కాదు చేస్తున్నది, ఆ పరమాత్మే లోపల నుండి నా చేత చేయిస్తున్నాడు. ఈ చేసే అదృష్టము అవకాశం నాకు ఇచ్చినాడు. కాబట్టి ఈ అవకాశం పరమాత్మను చేరడానికి వీలుగా ఉండే మంచి కార్యక్రమాలు చేరడం కోసం నాకు రావాలి. ప్రపంచాన్ని మీద కట్టిపడేసేటువంటి చెడు కార్యక్రమాలు లేకుండా నాకు అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇచ్చినాడని చెప్పి నిరంతరం ఎవరైతే ఆ పరమాత్మని మనోనేత్రంతో దర్శిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వృషభాలు కాకుండా నందిగా మారుతారు. వృషభం అనేది కట్టిపడి ఉన్నది, అది బంధింపబడి ఉన్నది. ఆ బంధం నుంచి విముక్తి చెంది ఆనందాన్ని పొందిందేమో నంది. కాబట్టి వృషభానికి నంది ఉండే తేడా అది. మనం ప్రస్తుతం వృషభాలము లేక బంధింపబడిన వాళ్ళం, ఆ పశుపతి యొక్క బంధంలో ఇరుకొని పోయిన వాళ్ళం. కానీ అదే పశుపతిని కనుక మనం వేడుకున్నట్లయితే తన ముందు ఉంచుకొని నిరంతరము మనల్ని నంది కింద మారుస్తాడు అని చెప్పారు. తర్వాతి నామము విఘ్న నాశిని. ఇది వరకే మనము విఘ్నాలు పోగొట్టుకోవడం కోసం మొట్టమొదటి గణపతి ప్రార్థనతోనే మనం మొదలు పెట్టినాం. కుమార గణ నాథాంబ అన్నప్పుడే విఘ్నాధిపతిని మనం ప్రార్థన చేసుకున్నాం. మరైతే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ ఆమె విఘ్న నాశిని అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ వినాయకుడు
ప్రాపంచిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా మొదలు పెట్టబోతున్నప్పుడు తర్వాత విఘ్నాలు రాకుండా కాపాడడం కోసం మొట్టమొదట ఆయన ధ్యానం చేయాలి. అంటే ప్రాపంచిక విఘ్నాలు పోవడం కోసం గణపతి మనకు అవసరం. ఎందుకంటే ప్రస్తుతం మనం ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచంలోంచి పరమాత్మ వైపు ప్రయాణం చేసేటప్పుడు ఆ వాకిలి దగ్గర అడ్డంగా ఉండేది గణపతి కాబట్టి పర్మిషన్ ఆయన దగ్గర తీసుకోవాలి. కాబట్టి మొట్టమొదట ఆ గణపతి మనకు అవసరమైన. అయితే ఈ లోపల మనం మూలాధారం నుంచి సుషుమ్నలో ఈ సహస్రార వరకు చేసే ప్రయాణంలో కూడా అనేక విఘ్నాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటువంటి విఘ్నాలు పోగొట్టడం కోసం వినాయకుడు రాడు. ఎందుకంటే ఆయన అక్కడే కింద స్థాణువుగా ఉంటాడు. ఆయన స్టేటిక్ ఎనర్జీ అని చెప్పి అనుకున్నాం. ఈ పైన వచ్చే విఘ్నాలు ఏమన్నా వస్తున్నట్లయితే అంటే మూలాధారం నుంచి సహస్రాల వరకు ప్రయాణం చేస్తున్నప్పుడు లేక ఇంత పెద్ద మాటలు అవసరం లేదు. ప్రపంచం నుంచి పరమాత్మ వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఎదురైనటువంటి అన్ని రకాలైనటువంటి అవరోధాలను ఆమె తొలగిస్తుంది అని చెప్పి అర్థం. అందుకని ఈమె కూడా విఘ్ననాశనే. ఈయన ప్రాపంచిక సంబంధమైన విఘ్నాలను గణపతి తొలగిస్తే ప్రాపంచానికి అతీతమైనటువంటి విఘ్నాలను తొలగించేది అమ్మవారు కాబట్టి విఘ్ననాశిని అని చెప్పి ఆమెకు పేరు. మరొక నామము ఆమె తేజోవతి, అంటే తేజస్సును వెదజల్లుతుందని చెప్పి అర్థం. ప్రత్యక్షంగా ఆమె యొక్క తేజస్సును మనం గ్రహించలేకపోవచ్చు. మనకు ప్రత్యక్షంగా కనిపించే నారాయణుడు ఎవరంటే సూర్య నారాయణమూర్తి. అయితే ఆయనలో ఉన్న పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి నుంచి వచ్చింది. ఈ పదార్థం ఒక క్రమమైన పద్ధతిలో ఎందుకు నడుస్తున్నట్టే అమ్మవారి యొక్క జ్ఞానశక్తి వల్లనే అది నడుస్తుంది. ఎంతకాలం నడవాలి, ఎట్లా తిరగాలి, ఇదంతా కూడా నిర్ణయించేది ఆమె. ప్రత్యక్షంగా అమ్మవారు కనపడదు కానీ పరోక్షంగా సూర్యుని యొక్క రూపంలో ఆమె కనిపిస్తుంది. అందుకని ఆమె సూర్య అంతస్థ అని చెప్పి అంటాం. ఆ లోపల కనపడకపోయినప్పటికీ ఆమె ఉండి పనిచేస్తుంది అని చెప్పి అర్థం. భానుమండల మధ్యస్థ అనే మాటని అందుకోసమే మనం వాడతాం. మధ్యస్థ అంటే మధ్యలో ఎక్కడన్నా ఉందేమో అని చెప్పి ప్రత్యేకించి కళ్ళు చిట్లించి మధ్యలో చూడాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం లోపలంతా కూడా కనపడకుండా ఆవరించి ఉన్నది ఆమె అని చెప్పారు. ఆమె ఏదో ఒక రోజు కోసం కాకుండా నిరంతరం మన జీవిత కాలం అంతా మనల్ని కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఈ జీవిత కాలం అంతా ప్రపంచంలో మనం జీవించి ఉండినప్పుడు మనం జీవించడానికి ఉపయోగపడేది ఎవరంటే సూర్యుడు. 365 రోజులు ఆయన మనకు జీవనాన్ని కల్పిస్తాడు. ఆయన సూర్యరశ్మి నుంచే మనం ఆహారం తినగలుగుతున్నాం, ఈ శరీరాన్ని పోషించుకోగలుగుతున్నాం. అట్లాగే అమ్మవారు కూడా ఆ సూర్యుడు ఈ 365 రోజులు మనల్ని పోషించగలిగిన శక్తిని ఇవ్వడం కోసం ఆ 365 రోజులు కాంతిని వెదజల్లేటట్టుగా ఆమె ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆమె తేజోవతి. సూర్యుడిదేమో కాంతి, ఆ కాంతికి కాంతి అయిన దాన్ని తేజము అని చెప్పాడు. ఇదే సంగతే లలిత సహస్రనామాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ, లలిత సహస్రనామాల్లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 183 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో 2 పాదాలు ఉంటాయని చెప్పి మనకు తెలుసు. కాబట్టి మొత్తం ఎన్ని పాదాలు ఉన్నాయంటే 366 పాదాలు ఉన్నాయి. దాంట్లో చివరి పాదం అమ్మవారికి నమస్కారం పెట్టుకునేది, అది నామాలు కాదు. కాబట్టి ఆ ఒక్కదాన్ని తీసేస్తే మొత్తం 365 పాదాలు అక్కడ ఉన్నాయి. అంటే సూర్యుడు 365 రోజులు మనకు కాంతిని ఇస్తున్నాడంటే దాని వెనక 365 తేజాలు ఆమె సూర్యుడికి సప్లై చేస్తుందని చెప్పారు. అందుకని ఆమెకు తేజోవతి అని చెప్పి పేరు. ఆమె త్రినయన. ఆమెకి సూర్యుడు పరమేశ్వరుడికి ఉన్నట్లే 3 కళ్ళు ఉన్నాయి. వాస్తవానికి పరమేశ్వరికి తేడా ఏం లేదు. దీపానికి కాంతికి తేడా ఏమీ లేదని చెప్పి తెలుసు మనకు. కాబట్టి పరమేశ్వరుడికి ఉన్నటువంటి 3 నేత్రాలు ఆమెకు కూడా ఉన్నాయి. ఈ నేత్రాలు ఉండడం మాత్రమే కాదు, ఆమె ఈ 3 నేత్రాలతోటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది, నడిపిస్తుంది, లయం కూడా చేస్తుంది. ఆమెకుండే 3 నేత్రాలు ఏమిటో, లేక పరమేశ్వరుడికి ఉండే 3 నేత్రాలు ఏమిటో మనకు తెలుసు. కుడి పక్కనటువంటి కన్నేమో సూర్యుడు, ఎడం వైపు ఉన్నటువంటి కన్నేమో చంద్రుడు, ఈ మధ్య భాగం పాల భాగంలో ఉండేదేమో అగ్ని అని చెప్పి తెలుసు. వీటి సహాయంతో మొత్తం ప్రపంచం అంతా నిర్మింపబడుతుంది, నడపబడుతుంది, లయం కూడా చేయబడుతుంది. కాబట్టి ఈ 3 కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఆమెకు కూడా త్రినయన, 3 రకాలైనటువంటి నయనాలు ఉన్నాయని చెప్పి అర్థం. ఆమె లోలాక్షి. ఈ కళ్ళని అట్లనే కదలకుండా గనక ఉంచినట్లయితే ఈ ప్రపంచంలో మనుగడ అనేది ఉండదు.
కాబట్టి ఈ కళ్ళు నిరంతరం చెలిస్తూ ఏ పని ఎప్పుడు ఏది చేయాలో వాటిని నిరంతరం అనుసరిస్తూ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అని చెప్పి అర్థం. ఆమె కామరూపిణి. ఆమె నిజానికి రూపం అంటూ ఏమీ లేదు, కానీ అవసరమైనట్లయితే భక్తులకు కనపడడం కోసం కానీ, లేక రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు కానీ దానికి అవసరమైనటువంటి ఒక రూపాన్ని తాత్కాలికంగా తీసుకుంటుంది. ఆ రూపాన్ని తీసుకోవడము, ఈ కళ్ళు కలిగి ఉండడం అనేది స్థూలంగా పైకి కనిపించినప్పటికీ వాస్తవానికి ఆమె స్థూల రూపం ఏం కాదు. ఆమె కామరూపిణి, అంటే అనుకున్నటువంటి రూపాన్ని ఆమె ధరించగలదు అని చెప్పారు. అట్లా రూపాన్ని ధరించే తనంతట తానే స్వయంగా లలితాదేవిగా వ్యక్తమైంది. ఇది ఒకరు ఊహించి గీసినటువంటి రూపం మాత్రం కాదు, అమ్మవారు తనకు తాను నిర్ణయించుకొని తెచ్చినటువంటి రూపం అది. ఈ ఋషులు ఎవరైతే దాన్ని రూక్షించినారో, చూసినారో, దాన్ని మనం ఈరోజు చూస్తున్నాం తప్ప మనం సొంతంగా ఊహించి గీసుకున్నటువంటి చిత్రం కాదు అని చెప్పి అర్థం. ఆమె మాలిని, అంటే మాలలను ధరించి ఉంది అని చెప్పారు. ఈ మాలలు అంటే పువ్వుల మాలలు కావచ్చు, లేకపోతే రత్నమాలలు కూడా కావచ్చు. ఇదివరకు ఆమెకు చెప్పినప్పుడు రత్నగ్రవే, చింతాకులోల అని రకరకాల ఆభరణాలు ఆమెకు ఈ చేతులకి, తర్వాత మెడకి అనేక రకాల ఆభరణాలు ఉన్నాయి, అనేక మాలలు ఉన్నాయని చెప్పాను తెలుసు. ఇవి కాకుండా సురలోకం నుంచి వచ్చినటువంటి అనేక రకాలైన పూలతో అనేక దండలు తయారు చేసి ఆమెను అలంకరించి ఉంటారు. కాబట్టి మాల అంటే ఒక వరుస క్రమంలో కలిగిన వాటిని ధరించి ఉన్నది అని చెప్పే అర్థం. ఇది పైకి చెప్పే అర్థం అయితే ఆమె లోపల అక్షరమాలను ధరించి ఉంది. అంటే మనకు మొత్తం సంస్కృతంలో ఉండేటువంటి అక్షరాలు 50, యాక్చువల్లీ 51 అంటాం, కానీ షా అనేది సంయుక్త అక్షరం కాబట్టి దాన్ని పక్కకు పెడితే 50 అక్షరాలు ఉంటాయి. ఈ 50 అక్షరాలను ఒక వరుస క్రమంలో ఆమె ధరించి ఉంది అని చెప్పారు. మనకు మూలాధారంలోన 4 అక్షరాలు ఉంటాయి, అందుకే 4 రేకులు అని చెప్పి మనం అంటుంటాం. దాని పైన ఉండే స్వాధిష్టానంలో 6 అక్షరాలు ఉంటాయి, 6, 4, 10 అయినాయి. మణిపూరకం దగ్గర మరొక 10 అక్షరాలు ఉంటాయి, అంటే మొత్తం 20 అయినాయి. ఈ హృదయం దగ్గర, అనాహత చక్రం దగ్గర 14 అక్షరాలు, ఇక్కడ 12 అక్షరాలు, ఇక్కడ 16 అక్షరాలు ఉంటాయి, అంటే 28 అయినాయి ఇక్కడికి. ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర మరొక 2 అక్షరాలు ఉంటాయి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 30 అక్షరాలు, నాభి దగ్గర నుంచి కిందకి ఒక 20 అక్షరాలు, మొత్తం 50 అక్షరాలను ఒక వరుస క్రమంలో ఆమె కలిగి ఉంది అని చెప్పి అర్థం. అందుకే బయట కనిపించే మాలలు మాత్రమే కాకుండా అక్షరమాలని లోపల ఆమె కలిగి ఉంది అని చెప్పారు. ఈ అక్షరమాలను జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే మన సంస్కృతం మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి ఇతర ఏ రకమైన భాష అయినా సరే దానికి మూలం సంస్కృతం అని చెప్పి మనం చెప్పుకుంటాం. దీంట్లో మొట్టమొదటి అచ్చులు, తర్వాత హల్లులు మనకు ఏర్పడినాయి. అంటే ఆ ఈ అనే దగ్గరే ఎవరు అన్నా సరే మొదలు పెడతారు. ఇదే పద్ధతిని ఇతర అన్ని భాషల్లో కూడా మనం గమనించవచ్చు. మనం ఏబిసిడీలు ఇంగ్లీష్లో చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఆ మొదలైనట్లుగానే అక్కడ ఏ మొదలవుతుంది. జర్మన్లోకి పోయినట్లయితే ఆల్ఫా, బీటా, గామా అంటాం, అక్కడ ఆల్ఫా తోటే మొదలవుతుంది. లేక ఉర్దూలోకి పోయినట్లయితే అలీఫ్, బే అంటాం. కాబట్టి ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో రూపొందించబడేటువంటి అక్షరమాలను అమ్మవారు కలిగి ఉందని చెప్పారు. అయితే ఈ అక్షరమాల ఇట్లాగే ఎందుకు ఉండాలి, ముందు ఎందుకు అచ్చులు ఉండాలి, తర్వాత హల్లులు ఎందుకు వచ్చినాయి అంటే ఇవి వాటి ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు రాలేదు. మొట్టమొదటి శబ్దం ఎప్పుడు వెలువడింది అంటే శివుడి యొక్క ఢమురుకం నుంచి, ఢమురుక నాదం నుంచి వెలువడింది. ఆ ఢమురుక నాదంలో వెలువడినటువంటి అదే వర్షనే మనము సంస్కృతంలో వాడతాం. అదే వరుసనే దాదాపు మిగిలిన అన్ని భాషల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి అవి ప్రతి అక్షరము కొంత ప్రత్యేకతను కలిగి ఉన్నదే. అటువంటి ప్రత్యేకతను కలిగినటువంటి అక్షరాలన్నింటినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఈ 6 చక్రాల దగ్గర కలిగి ఉన్నది. కాబట్టి ఆమెకు మాలిని అని పేరు. ఇంకొక పేరు హంసిని, అంటే హంస స్వరూపం కలిగి ఉన్నది అని చెప్పి అర్థం, లేక చాలా తేలికైనది అని చెప్పి అర్థం. లేక ఇంకొంచెం లోపలికి పోయి కనుక చూసినట్లయితే హంస అంటే శ్వాసకి అది ఒక మారు రూపం, సోహం లేక హంస అంటాం. ఈ సోహంల సహాయంతో ఆమెకు మనకు వ్యక్తం అవుతూ ఉంటుంది. మనకి ఇష్టమైన లేకపోయినా కూడా ప్రతిరోజు మనం ఊపిరి తీసుకునేటప్పుడు
ఈ తీసుకున్న ఊపిరి ఈ ముక్కు పుటాలోంచి ఊపిరితిత్తులో పోవడం మాత్రమే కాకుండా ఈ పైన ఉండేటువంటి ఇడా పింగళ నాడుల సహాయంతో మూలాధారం వరకు ప్రయాణం చేసి వస్తాయన్న సంగతి మనకు తెలుసు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్రతి నిమిషానికి 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తాడు. అంటే తీసుకోవడం వదిలిపెట్టడం 15 సార్లు జరుగుతుంది. కొంచెం యోగులైన వాళ్ళు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యను బాగా తగ్గించేసి సాధారణంగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు 4-5 దగ్గర ఉండేట్టుగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. కొంచెం ఉద్రేకం ఎక్కువ ఉండేటోళ్ళు 18, 20, 25 దాకా కూడా పోతా ఉంటారు. లేక అటు ఇటు కదలకపోయినా పరిగెత్తకపోయినా కూడా ఏదైనా సరే మాదక ద్రవ్యాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాస లేక కోపం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస చాలా ఎక్కువ పెరుగుతుంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీకు ఎన్ని ఇవ్వాలని బ్రహ్మదేవుడు నిర్ణయిస్తే దాన్ని మనం ప్రారబ్ధ కర్మ అంటాం. దాన్ని ఎట్లా వాడుకోవాలనేది నీ చేతిలో ఉంది. దాన్ని ఆగామి కర్మ అంటాం. విపరీతంగా వాడుకున్నావా తొందరగా చనిపోతావు. తక్కువగా పరిమితిలో కనుక వాడుకున్నట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యను కనుక తగ్గించుకోగలిగినట్లయితే మరికొంత ఎక్కువ కాలం ఇక్కడ జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి అర్థం. కాబట్టి అటువంటి హంసల మీద ఆమెకు అధికారం ఉంది. ఈ అధికారం దేనికోసం వాడుకుంటుందంటే ప్రతిరోజు కూడా నిమిషానికి 15 సార్లు అయినట్లయితే గంటకి 900 సార్లు, అట్లాగే 24 గంటలకంటే ఒక రోజుకి 21,600 సార్లు గణపతి వరకు అది పోయిస్తుంది. మూలాధారంలో గణపతి ఉంటాడంటే మనకు తెలుసు. ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర మొదలు పెట్టుకొని కిందికి పోయి మళ్ళీ హంస కింద నుంచి క్రమంగా పైకి వచ్చి అది క్రమక్రమంగా మనం జీవించి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎట్లా జీవిస్తామన్నది ఎన్ని ఊపిర్లు తీసుకుంటామనే దాని మీద ఆధారపడుతుంది. కానీ మనకు ప్రాణవాయువు ద్వారా ప్రాణం నిలబడి ఉంది అంటే ఈ హంసల యొక్క కదలిక, హంసని అంటే అసలు కదిలేదే అని అర్థం. ఈ హంస యొక్క కదలిక వల్లనే మనం ఇంకా జీవించి ఉండగలుగుతాం. దీన్నే అజప గాయత్రి అని చెప్పి పిలుస్తారు. యాక్చువల్గా అది అజపా జపం అంటాం. అంటే మనం ప్రత్యేకంగా కూర్చొని 1, 2, 3 లేక రామ 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 కృష్ణ 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 లేక ఓం నమ శివాయ అనకపోయినప్పటికీ కూడా ఈ శ్వాస అనేది ఈ షట్చక్రాలలో కింద నుంచి పైకి కలుగుతూ జపం చేస్తూనే ఉంటుంది. ఈ జపం చేస్తున్నది ఏదైనా ఒక మంత్రంతో కనుక లేక బీజాక్షరంతో కలిపినట్లయితే అది గాయత్రి అవుతుంది. లేకపోతే అజపా జపం అని చెప్పి ఉంటాం. అంటే జపించకుండానే జపం జరిగేటువంటి స్థితిని అజపా జపం అంటాం. కాబట్టి హంస అజపా జపం, దానికి ఏదైనా ఒక బీజాక్షరాన్ని కనుక కలిపినట్లయితే అది గాయత్రి కింద మారిపోతుంది. ప్రత్యేకంగా గాయత్రి మంత్రాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన బాగా తెలిసినటువంటి ఒక బీజాక్షరాన్ని ఈ శ్వాసతో అనుసంధానం చేసి లోపలికి తీసుకుంటూ రా, వదిలిపెడుతూ మా అనే శబ్దాన్ని కనుక కలిపినట్లయితే అక్కడ రామ నామం కాదు, రామ శబ్దాన్ని కనుక దానికి అనుసంధానం కనుక చేసినట్లయితే అదే గాయత్రి కింద మారిపోయి ఎవరు గానం చేస్తారో వాళ్ళని తరింపజేస్తుంది, వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి అదే గాయత్రి కింద మార్పు చెందుతుంది. అందుకని ఆమెకు హంసిని అని చెప్పి పేరు. హంస అనేటువంటి మాట ఇంకొక అర్థంలో కూడా మనం ఉపయోగిస్తుంటాం. కేవలం హంసకు మాత్రమే దాని ఎదురుగా నీళ్లతో కలిపినటువంటి పాలను కనుక పెట్టినట్లయితే దాన్ని గుట్టగుట్ట తాగే ఆకి మాదిరి. ముందుగా పాలను నీటిని వేరు చేసి పాలను మాత్రమే అది తీసుకుంటుంది, మళ్ళీ నీళ్ళని తీసుకోదు. పాలను నీటిని వేరు చేసి పాలను మాత్రమే గుర్తుపట్టగల శక్తి ఒక హంసకు మాత్రమే ఉంది. అట్లాగే ఎప్పుడైతే మనం అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటామో, అమ్మవారు హంస రూపిణి అనేది మనం ధ్యానిస్తామో, అమ్మవారికి ఉండే ప్రత్యేక శక్తి మనకు ఆవాహన చేయబడి మనకు ఏది ఆత్మ ఏది అనాత్మ ఈ రెండు ఎప్పుడు కలిసే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో. కాబట్టి ఈ ఆత్మ అనాత్మలు పాలు నీళ్లు కలిసి ఉండినప్పుడు దాంట్లో నీళ్లను లేక అనాత్మను వేరు చేసి కేవలం ఆత్మను మాత్రమే పట్టుకోవాలని శక్తి మనకు లభిస్తుంది అని చెప్పారు. అందుకని ఆమెను హంసిని అంటారు. సరస్వతీదేవి యొక్క వాహనము హంస. హంస సరస్వతీదేవికి ఎందుకు వాహనం అయిందంటే సరస్వతీదేవి జ్ఞాన స్వరూపిణి, ఆమె శబ్ద స్వరూపిణి కూడా. మనం ఏదైనా మాట్లాడాలంటే సరస్వతి యొక్క కటాక్షం ఉంటేనే, మనకు ఆ భాష తెలిసి ఉంటేనే, దాన్ని గుర్తు ఉంచుకోగలిగితేనే మనం బయటికి మాట్లాడగలుగుతాం. కాబట్టి ఇప్పుడు నేను బయటకు మాట్లాడుతున్నానంటే సరస్వతీదేవి కృప ఉండడం వల్ల. అయితే సరస్వతీదేవి కృపతో పాటు నేను మాట్లాడాలంటే ముందు లోపల గాలి పీల్చుకొని తర్వాత బయటకు వదలాలి. కాబట్టి ఈ హంసకి గాలి పీల్చుకోవడము వదలడం అనేటువంటి 2 రెక్కలు ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే బయటకు వ్యక్తం చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. మనసులో వరకు మిగిలవచ్చు సరస్వతి, కానీ
ఆ సరస్వతి లేక జ్ఞానము లేక వాక్కు బయటికి ఎగ్జిబిట్ కావాలంటే హంస అనే వాహనం అది ధరించి ఉంటేనే, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగి ఉంటేనే మనం బయట ప్రపంచాన్ని వ్యక్తం చేయగలుగుతామని చెప్పారు. అందుకని ఆమె హంసిని అంటాం. ఆమె మాత. మాత అనే మాట ఇంతవరకు మనం ఇదివరకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర తెలుసుకున్నాం. మామూలు మాతలకి ఇంకొక తల్లంటూ ఉంటుంది, కానీ ఈ మాతకి తల్లంటే ఎవరు లేరు. ఎందుకంటే ఆమె ఎప్పుడు జన్మించలేదు, కాబట్టి ఎప్పుడు మరణించదు కూడా. మామూలు మాతలకి వాళ్ళ రూపంలోనే సంతానం కలుగుతుంది, కానీ ఈ మాతకు అట్లా కాదు. ప్రపంచంలోని అన్ని సంతానాలు ఆమె రూపం నుంచే వస్తాయి. అంతేకాదు, ఈ చలించేటివే కాకుండా అచరమైనటువంటి కొండలు ఇలాంటివి కూడా ఆమె నుంచే ఏర్పడతాయని చెప్పి మనం తెలుసుకున్నాం. అంతేకాదు, ఈ 50 అక్షరాలకు, ఈ మాలకు, ఈ మంత్రాలకు, సంకేతాలకు అన్నిటికీ కూడా ఆమెనే తల్లి. ఆమె నుంచే ఆమె ఏర్పడినాయి. మొట్టమొదటి అక్షరాలను శివుడు ఇచ్చినాడు డమరుకం ద్వారా. ఈ అక్షరాలను ఒక క్రమమైన పద్ధతిలో పేర్చి ఏది ఎక్కడ అవసరం అని చెప్పి తెలుసుకొని దాన్ని శ్రీ విద్యగా మనకు ప్రసాదించింది. ఆ శ్రీ విద్య నుంచే మిగిలినటువంటి అన్ని విద్యలు కూడా ఏర్పడినాయి. కాబట్టి అన్ని మంత్ర విద్యలకు కూడా ఆమె తల్లి అని చెప్పడం కోసం ఆమెను మాత అంటాం. చివరి నామం మలయాచల వాసిని. ఆమె ఒకవైపు చూసినట్లయితే నా ఉత్తరంలో ఉండే హిమాచలాల్లో ఉండేటువంటి వాసిని ఆమె. అక్కడ ఉండేటువంటి శివుడితో కలిపి అక్కడ ఉంటుంది. మధ్యలో వింధ్య పర్వతాల దగ్గర కూడా ఆమె ఉంటుంది. వింధ్య అంటే ఆకాశాన్ని తాకేటివని అర్థం. ఒకప్పుడు హిమాలయాల మీద కోపం వచ్చి వింధ్య పర్వతాలు విపరీతంగా పెరిగిపోయినాయంట. ఎంత పెరిగిపోయినాయంటే సూర్యచంద్రుడు అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా అడ్డం వస్తే అప్పుడు వ్యాస మహర్షి యూతలకు వచ్చి యూతలకు దక్షిణ భారతదేశానికి రావడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆయనకి వంగి నమస్కారం పెట్టిందంట. అప్పుడు ఆయన దాటుతూ నేను తిరిగి వచ్చేంత వరకు ఇట్లాగే ఉండన్నాడు. ఆయన అట్లా అని ఉండకపోతే వింధ్య పర్వతాలు, హిమాలయ పర్వతాలు దాటి అసలు అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా చేస్తుండేది. ఆమె వింధ్యాచల వాసిని కూడా. వింధ్యాచల వాసిని అంటే ఆకాశాన్ని తాకేంత లేక సహస్రాన్ని తాకేంత ఎత్తులో ఆమె ఉన్నది అని చెప్పారు. అట్లాగే కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి పర్వత శ్రేణిని మలయాచలము అని చెప్పంటాం. ఈ మలయాచలంలో కూడా భగవతి అనే నామం చేత ఆమె ఇప్పటికీ పూజింపబడుతుంది. ఎక్కువ కేరళ ఆమెకు ఉపయోగించే మాట భగవతి అనే మాట. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే మా అనే శబ్దాన్ని లయము చేస్తుంది అని చెప్పారు. మనకు ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. సామాన్యంగా ఈ అకార ఉకారాలు మాత్రమే కలిపి ఓం అని కొంతమంది ఉచ్చరిస్తారు. కొంతమంది 4వ అక్షరం లేక తురి అక్షరాన్ని లేక బిందును కూడా కలిపి ఉచ్చరిస్తారు. అంటే ఓ అనేటువంటి శబ్దంతో పాటు నాదాన్ని అనేటువంటి నాదాన్ని కూడా కలుపుతారు. ఈ నాదాన్ని అట్లాగే చేస్తూనే ఈ నాదం చేసేటప్పుడు కండరాలు ఎట్లయితే బిగబడతామో అట్లాగే బిగబట్టి శబ్దం లేకుండా కొంచెంసేపు కనుక చేసినట్లయితే దాన్ని నిశ్శబ్ద శబ్దం అంటాం, లేక బిందు రూపము అని చెప్పి మనం పిలుస్తాం. ఆ బిందు రూపములో నిశ్శబ్ద శబ్దం ఉంటుంది, తర్వాత నిశ్శబ్దానికి మనకు దారి తీస్తుంది. కాబట్టి ఆ అనేటువంటి నాద రూపాన్ని లయం చేసేటువంటి తల్లి ఆమె. అక్కడ మనం ఆమెను పట్టుకోగలుగుతాము. మనము అకార ఉకార మకారాలు అంటున్నంతసేపు ప్రపంచానికి సంబంధం, అన్నప్పుడు కూడా ప్రపంచానికి సంబంధం. అని అంటూనే శబ్దం చేయకుండా అన్నట్లయితే అప్పుడు అమ్మ దగ్గరికి మనం చేరుకుంటాం. ఈ మకారాన్ని ఆమె లయం చేసి పరమాత్మలో మనల్ని లయం చేస్తుంది అని చెప్పి అర్థం. అందువల్ల ఆమెకు మలయాచల వాసిని అని చెప్పి పేరు. ఇక్కడితోటి మనం 95 శ్లోకాలు కంప్లీట్ చేస్తున్నాం. మిగిలినవి మళ్ళీ మండే కంటిన్యూ చేద్దాం. ఈ లోపల సందేహాలు ఏమైనా ఉంటే నమస్తే. ఏదైనా సందేహం అడగాలనుకుంటే అడగచ్చండి. సార్ నమస్కారం గురుగారు. నమస్తే. గురుభ్యో నమః. ఓంకారంలో అంటే అకారం ఉండాలా, లేదంటే ఓతోని స్టార్ట్ చేయాలా, లేదంటే ఆతోని స్టార్ట్ చేయాలా? కరెక్ట్ పద్ధతి ఏంది ఓంకారం ఉచ్చరించి? మైసూర్ పాక్ చేయాలంటే రవ్వ కావాలి, పంచదార కావాలి, నెయ్యి కావాలి. కానీ మైసూర్ పాక్ మనం తినాలనుకుంటే ఈ 3 విడివిడిగా ఉండకూడదు, కలిపే ఉండాలి. కాబట్టి అవి ఉన్నాయి అని చెప్తాం. ఎందుకోసం అంటే అర్థం చేసుకోవడం కోసం. ఈ అకారం అనేది మూలాధారంలో ఉంటుంది, ఈ అనాహతంలోనేమో ఉకారం ఉంటుంది. ఈ మెడ దగ్గరకు వచ్చేసరికి ఆగ్నేయ చక్రానికి విశుద్ధ చక్రానికి మధ్య మకారం ఉంటుంది.
ఆజ్ఞా చక్రానికి అవతల ఆ నిశ్శబ్ద శబ్దం ఉంటుందని అర్థం చేసుకోవాల్సి వాడతాం కానీ ఉపయోగించేటప్పుడు మైసూరు పాకిని ఉపయోగిస్తాం, విడివిడిగా ఉపయోగించాం. కాబట్టి ఓం అనే మొదలు పెట్టాలి. ఓకే క్లియర్? సార్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఓం అనే శబ్దం యూజ్ చేయాలి అంటే ఓం ఎప్పుడు అంటూ అన్నప్పుడు ఈ ప్రాంతంలో పట్టుకుంటుంది. అట్లాగే నొక్కి పెట్టి ఉంచి కొంతసేపు శబ్దం లేకుండా ఉండాలి. అది నిశ్శబ్ద శబ్దం. తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. సరే సార్. సార్ నాది ఒక చిన్న సందేహం సార్. మొన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, దేవుడు ఉన్నాడు అనడానికి నిరూపించడానికి ఏదన్నా నాకు చూపించు అన్నాడు. దానికి నేను ఎన్ని సమాధానాలు చెప్పినా ఆయన సైంటిఫిక్ గా తీసుకుంటున్నాడు కానీ దాన్ని అంటే దేవుడు ఉన్నాడు అనేది నాకు ప్రూవ్ చెయ్యి అని చెప్పాడు సార్. అంటే దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. సరే దానికి మీరేమన్నా. ఆయన ఉన్నాడా? మీ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇక్కడే హైదరాబాద్ లో. ఆయన ఉండడానికి కారణం ఎవరంటే దేవుడే. ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చినాడు? తండ్రి నుంచి అనుకుందాం కాసేపు. కానీ ఆ తండ్రిలో ఉండేటువంటి ఆ రేతస్ అనేది ఎక్కడ తయారైంది? అట్లా వెనక కనుక ఆయన ట్రేస్ అవుట్ చేయగలిగినట్లయితే, లేక తన లోపల తను పరిశీలన చేసుకోగలిగినట్లయితే, అంటే ఏ వస్తువు ఎక్కడ ఎట్లా ఉంది, ఎందుకు అట్లాగే ఉంది, ఇంకొక మాదిరి ఎందుకు లేదు, చెవులు ముందుకు ఎందుకు ఉన్నాయి, వెనక్కి ఎందుకు లేవు, ఎందుకు ఏర్పాటు చేసినారు, ముక్కుని ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని ఎగ్జామ్ చేయగలిగితే అతనికి తెలుస్తుంది. బయట ప్రపంచాన్ని కొంచెం బాగా విమర్శించి చూడగలిగిన, లోపల ప్రపంచాన్ని చూడగలిగిన. కానీ అట్లాంటి వాళ్ళకి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకోవాలని తపనతో అడగడం లేదు. లేదు అని లోపల నిశ్చయం చేసుకొని మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకే భగవద్గీత చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే, ఎవరైతే స్థితిలో ఎవరైతే పరమాత్మ ఉన్నాడని నమ్మరో, లేక పరమాత్మ ఉండినప్పటికీ వేదాలు ప్రమాణం అని ఎవరైతే అంగీకరించారో, ఇప్పుడు త్రైత సిద్ధాంత భగవద్గీత అట్లాంటిదే. వాళ్ళు వేదాలను ప్రమాణంగా అంగీకరించారు, భగవంతుడు ఉన్నాడని మాత్రం ఒప్పుకుంటారు. ఆ భగవంతుడు కృష్ణుడు మాత్రమే, మళ్ళీ రాముడు కాదు అంటారు. ఇట్లాంటి వాళ్ళతోటి దయచేసి ఎప్పుడు వాదనలో పెట్టుకోవద్దు. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి పరమాత్మ అన్వేషణ చేయాలని తపన కలిగినప్పుడు అప్పుడు చెప్పండి. ఎప్పుడైనా సరే ఇనుముని సాగొట్టాలంటే కాలినప్పుడు సాగొట్టాలి తప్ప, అది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మన చేతులు నొప్పులే తప్ప వాళ్ళతో ఉపయోగం ఏం లేదు. ఏమయ్యా నాకు కూడా తెలియదు, కనుక్కొని చెప్తాను, నీకేమైనా తెలిస్తే చెప్పని వదిలేసాయండి. వాళ్ళతోటి మనం ప్రూవ్ చేసి పోట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. మైకులు పెట్టి చెప్పాల్సిన అవసరం అంతకంటూ కూడా లేదు. అట్లాంటి వాళ్ళతో సంభాషణ కూడా అనవసరమే. ఆయన ఎందుకంటే డిసైడెడ్ దేవుడు లేడు అనుకున్నాడు. అట్లాంటి వాళ్ళకి చెప్పడం అనవసరం. కళ్ళు నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాడిని ఎవడు లేపుతాడు? అందుకని నటిస్తున్నాడు కాబట్టి ఆయన జోలికి పోవద్దు. అట్లాంటి వాళ్ళకి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పరమాత్మని ఆయనకి అది తెలుసుకునే అవకాశం ఒకటి కల్పించు తండ్రి అని చెప్పి అడగండి. ఎప్పుడో ఒకసారి పరమాత్మ ఆయనకి ఇస్తాడు. ఆ రోజు ఆయన నిజంగా అన్వేషణతో వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తే సరిపోదు, అది పరిప్రశ్న అయి ఉండాలి. అదే షిర్డీ సాయి చెప్పేది. పరిప్రశ్నతో అడిగినప్పుడు మాత్రమే సమాధానం లభిస్తుంది తప్ప, నువ్వెంత, నీ సంగతి ఎంత, నీ అని తేల్చుకుందాం రా అని అడిగే ప్రశ్నలతోటి సమాధానం ఎప్పుడు కూడా రాదు. అట్లాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వకూడదు. పరిప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. నేను అట్లే చెప్పాను. సమాధానం అంటే సమయం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పాను సార్. నేను కూడా ఆ సమయం ఆసనం కావాలని ప్రార్థన చేసుకోండి. సరే సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. కుదిరితే ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకోమని చెప్పండి సార్. ముక్కు మూసుకో తెలిసిపోతుంది. అంటే అప్పుడు మనం ఎందుకు బ్రతుకుతున్నాము, ముక్కు మూసుకుంటే ఎందుకు చచ్చిపోతున్నాము, మూసుకోకుంటే ఎందుకు బతుకున్నామని అర్థమైతే, ఏదో మనకు తెలియని ఒక శక్తి అయితే ఉందని నమ్ముతాడు అట్లీస్ట్ ఫస్ట్. చూద్దాం సార్, ముందు ముందు ఇంకా లైఫ్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Is there any questions? Fine. Okay. Sarvam Krishna. Krishna Arpan. Sarvam Krishna.